ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ పోరాటానికి మద్దతుగా మాదిగలంతా నిలుద్దామని మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న ఇచ్చిన 1000 గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం కోసం సోమవారం గోదావరికని లెనిన్ నగర్లో కోటగిరి పాపయ్య స్వయంగా డప్పు కొట్టి 1000 గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమానికి తరలి రావాలని చాటింపు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు కోర్టు కూడా అనుకూలంగా తీర్పుని ఇచ్చిందని, కానీ ఒక కులం మాత్రమే వర్గీకరణకు అడ్డుపడుతూ వస్తుందని, దాన్ని ఎదుర్కోవడానికి మందకృష్ణ మాదిగ 1000 గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమం ద్వారా మాదిగల సత్తా చాటాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. తోటి మందకృష్ణ మాదిగ గారు పెట్టినటువంటి వర్గీకరణ కోసము ఈ లెనిన్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళు అక్కలు అన్నలు తమ్ములు అందరు కలిసి కూడా ఈ వర్గీకరణ కోసం 40 సంవత్సరాల నుంచి మన మందకృష్ణ మాదిగ 59 కులాలకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలని చెప్పని ఆయన చేసే పోరాటము చివరి వరకు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేసుకోవాలని చెప్పని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఒక కులాస్తులే లేదు వర్గీకరణ కావద్దు అని అంటారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి 40,000 మంది మాదిగలము మన సత్తా ఏందో చూపియాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి బస్తీ లోపల ఒక మహిళ వీరా నారిగా మీ భర్తకు మీ కొడుకు వీర తిలకం దిద్ది దప్పించి హైదరాబాద్కు పంపించాలని చెప్పని మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా లెనిన్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కూడా ఒక 500 మంది రావాలని చెప్పని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము. ఓహోయినా ఈ కార్యక్రమంలో మాదిగ మిత్ర మండలి నాయకులు బస్తీ పెద్దలు గుట్టెపల్లి దుర్గప్రసాద్, ఉప్పులేటి పర్వతాలు, అడ్లూరి సిన్ను, బూసిపాక సంతోష్, కాసిపేట రాజయ్య, దాసరి రాజయ్య, కర్రవల ఉదేలు, దాసరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.